ఆదివాసీల సమస్యలను పరిష్కరించాలని సిపిఎం ఏరియా కమిటీ కార్యదర్శి లంకా రాఘవులు డిమాండ్ చేశారు. ఆదిలాబాద్ కలెక్టరేట్ ఎదుట సోమవారం ఆదివాసీలతో కలిసి ధర్నా చేపట్టారు. బేల మండలం ఉపాసనాల గ్రామంలో నిర్వహిస్తున్న ఆదివాసీలకు ఇంటి స్థలాలు ఇవ్వాలన్నారు. పలువురు ఆదివాసీలకు ఇందిరమ్మ ఇళ్లు మంజూరైనప్పటికీ బిల్లులు రాక తీవ్ర ఇబ్బందులు పడుతున్నారని, వెంటనే బిల్లులు చెల్లించాలని డిమాండ్ చేశారు. బేల మండలంలోని ఉపాసనాల గ్రామంలో కొలాం ఆదివాసులు ఉన్నారు. వారికి ఇందిరమ్మ ఇల్లు శాంక్షన్ చేసిండు, ఇల్లు కట్టుకున్నారు. ఇప్పుడు బిల్లులు ఇవ్వడం లేదు. బేస్మెంట్లు కూడా అయిపోయినాయి. 50-60 సంవత్సరాల నుండి ఉన్నారు. ఎవరో ఒక అతను మాకు పోడు పట్ట వచ్చింది, ఇది బిల్లులు ఇవ్వడానికి లేదని ఆటంకం పెడుతున్నారు. కాబట్టి జిల్లా కలెక్టర్, ఆర్డీఓ గారిని, బేల ఎంఆర్ఓ గారిని మేము కోరేది ఏంటంటే వారికి వెంటనే మరి ఇందిరమ్మ ఇళ్ళ లెటర్లు కూడా ఇచ్చారు. ఈ లెటర్లు పనులు ప్రారంభమైన బేస్మెంట్లు కూడా కట్టుకోవడం జరిగింది. ఇప్పుడు మధ్యలో ఆపడం అనేటువంటి సమంజసం కాదు. ఆ తర్వాత ఇంకా 9 మంది కులం వాళ్లకు ఇందిరమ్మ ఇండ్లు ఇవ్వలేదు, వాళ్ళకు కూడా మంజూరు చేయాలా, వీరు సమస్యలను పరిష్కరించాలని చెప్పి మేము కోరుతున్నాం. అదేవిధంగా మామిడి కోరి వాళ్ళు, కులం వాళ్ళు భూములు ఎన్నో పట్టాలు అన్నీ ఉన్నాయి, పెత్తందారులు వాళ్ళ భూములను సాగు చేస్తున్నారు. ఇట్లాంటి సమస్య ఉన్నది. అట్లనే జంబుల్దారులకు కూడా ఆ రకంగా గోండులు ఆదివాసుల వాళ్ళ భూములను పెత్తందారుల నుంచి, భయం నుంచి వాళ్ళని కాపాడాలని చెప్పి సిపిఎం పార్టీ కోరుతున్నది. ఇప్పటికైనా అలా ఇండ్లు కంప్లీట్ అయ్యేటట్టు పాపం కులం వాళ్ళు మరి ఇప్పుడు అలాగే రేషన్ కార్డులు ఉన్నాయి, కరెంటు మీటర్లు ఉన్నాయి, 50, 30, 40 ఏళ్ళ నుంచి ఓట్లు వేస్తున్నారు, వాళ్ళకు ఓటర్ ఐడి కార్డులు ఉన్నాయి, అన్నీ ఉన్నాయి. ఇవాళ మా భూమి అనేటువంటిది ఒక వ్యక్తి అనడం ఎంతవరకు సమంజసం? అధికారులు కూడా వాళ్ళకు మన ఇందిరమ్మ ఇల్లు బిల్లు ఇవ్వకుండా ఆపడం ఎంతవరకు సమంజసం అని చెప్పి మేము అడగదలుచుకున్నాం. లేనట్లయితే రాబోయే కాలంలో పెద్ద ఎత్తున పోరాటాలు చేయడం సిపిఎం నాయకత్వంలో జరుగుతుంది. ఇప్పటికైనా జిల్లా అధికారులు